హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే రైస్ పెట్టేశాను, చికెన్ ఫ్రై అండ్ అలానే రసం చేస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా అడుగుతున్నారు, మమ్మీ చికెన్ ఫ్రై చేయి మమ్మీ అని చెప్పేసి. ఆల్రెడీ మార్నింగ్ బిర్యానీ చేశాను కదా, దాంతోపాటు ఇంకా రైస్ అయితే పెట్టేశాను. కొంచెం బిర్యానీ ఉంది, ఇంకా ఆంటీ కూడా కొంచెం బిర్యానీ అయితే ఇచ్చారు. ఈలోపు మా చెల్లి వచ్చి బజ్జీలు అయితే తీసుకొచ్చింది పిల్లలిద్దరికి. మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక, నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, సంతోషి కేవి అని వస్తుంది. సో కొత్తగా అయితే నేను క్రియేట్ చేసుకున్నాను అకౌంట్ వచ్చేసి. ఇంకా ఎప్పుడో తెచ్చిన దానిమ్మ పళ్ళు ఇలా అయిపోయాయి. ఈ వీక్ మా వారు వచ్చేసరికి అవి వెలిచి ఎలా ఉన్నాయో చూడకపోతే అప్పుడు ఉంటుంది. ఇంకా చెల్లి వస్తూ వస్తూ జామకాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. ఇంకా పిల్లలకి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్, కొంచెం లెమన్ పిండి ఇస్తున్నాను, చాలా ఇష్టంగా తాగుతున్నారు. మొన్నటి వరకు ధనియాల రసం ఇచ్చాను, అది కూడా చాలా ఇష్టంగా తాగారు. ఇంకా తర్వాత కొంచెం బీట్రూట్ అలా ఇస్తున్నాను. అండ్ స్ప్రౌట్స్ కూడా మధ్య మధ్యలో నానబెడుతున్నాను. సబ్జా వాటర్, కోకోనట్ వాటర్ అండ్ అలానే చెరుకు రసం ఇలాంటివి. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, లిక్విడ్స్ అయితే ఎక్కువ ఇస్తాను పిల్లలకి. ఇంకా డేట్స్ కూడా తెప్పించేసాను, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి బట్ వెళ్ళింది కాబట్టి తీసుకొచ్చింది చెల్లి. ఇంకా ఏదో ఒక ఫ్రూట్ కానీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను సమ్మర్లోని. అండ్ అలానే అమ్మమ్మ చెట్టుని ములక్కాయలు చాలా కాసాయంట, సో అవన్నీ కూడా తీసుకొచ్చారు మమ్మీ. వాటితో పాటు మల్లెపూలు కూడా. ఇంకా ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తయ్య వాళ్ళు మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ విడి పూలు కానీ ఇస్తూ ఉంటారు, సో అవి కూడా తెచ్చేసాము. ఫైనల్లీ బూరెలు కూడా పంపించింది అత్తయ్య. ఈరోజు రామదేవుని పూజ చేసుకున్నారంట. పిల్లలిద్దరు కూడా ఒకరు కొట్టుకుంటున్నారు. ఒకరేమో ఆపిల్ కట్ చేసి ఇమ్మంటున్నారు, ఒకరేమో జ్యూస్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఏం చేశానంటే శుభ్రంగా ఎవరికి ఏది కావాలన్నది కాకుండా ఇద్దరికి ఫస్ట్ అయితే యాపిల్ కట్ చేసి పెట్టాను, తిన్న తర్వాత జ్యూస్ ఇచ్చాను. అలాగా ఇంకా హాఫ్ డే అయితే కొంచెం సరిపోతుంది కదా. ఇంకా పాలకూర, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ మాట. పాలకూర వండేటప్పుడు దాగ మాత్రం సరిపోదు, వండిన తర్వాత కర్రీ సరిపోదు. ఏమంటారు? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.